అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుంది ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపావార్తను చూద్దాం. బేస్తవారము 19వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 34వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పు చోటుకు ప్రజలు నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదనని మోషేతో చెప్పాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో చూసినట్టయితే ఈరోజు మనకు ఇవ్వబడుతున్న కృపావార్త, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. దేవుడు మాట్లాడుతున్నమాట, నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రభు మాట్లాడుతున్నమాట, నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఎలాంటి వ్యక్తికి ముందుగా ఆయన దూత పంపుతున్నాడు? సో ఆయన అంటున్నాడు కదా, నా దూత నీకు ముందుగా వెళ్ళను అంటున్నాడు. ఎలాంటి వ్యక్తికి ముందుగా తన దూతను దేవుడు పంపుతున్నాడు అంటే మొదటి మాటను మనం చూడొచ్చు. ఎలాంటి వ్యక్తికి ముందుగా తన దూతను పంపుతున్నాడు అంటే నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వచనం. ఎలాంటి వ్యక్తికి ముందుగా తన దూతను దేవుడు పంపడానికి ఇష్టపడుతున్నాడు? నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నా. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అక్కడ ఎలాంటి వ్యక్తికి ముందుగా ఆయన తన దూతను పంపుతున్నాడంటే మొదటి మాట, దేవుని మాటకు లోబడిన వారికి. దేవుని మాటకు లోబడిన వారికి ముందుగా తన దూతను పంపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మోషే తన భార్యను తీసుకుని ఏం చేస్తున్నాడు? తన భార్యని వాళ్ళని తీసుకుని ఏం చేస్తున్నాడండి? మోషే తన భార్యను తన కుమారుని తీసుకుని గాడిద మీదకి నెక్కించుకొని ఐగుప్తును తిరిగి వెళ్ళాను. మోషే ఐగుప్తు తిరిగి వెళ్తానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? మిద్యానవనములో ఏం చేస్తున్నాడు? మోషే మిద్యానుడైన యాజకుడైన ఇత్రోను తన మామ మందరం మేపుచున్నాడు. మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో లేదా అక్కడ మిద్యానుల మందరం గొర్రెలు మేపేటటువంటి మోషే దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడిన వాడుగా ఉండి దేవుడు ఐగుప్తికి వెళ్ళు నా ప్రజలను తీసుకురామన్నప్పుడు ఐగుప్తికి వెళ్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తన దూతను ముందుగా ఎవరికి ముందుగా ఆయన తన దూతను పంపిస్తాడంటే ఆయన మాటకు లోబడిన వారికి ముందుగా. ఆయన మాటకు ఎవరైతే లోబడతారో వారికి ముందుగా దేవుడు తన దూతను పంపడానికి ఇష్టపడతాడు. ఆయన మాటకు లోబడిన వారికి ఆ లోబడిన స్థితిలో ఆయన మాటకు లోబడిన వారికి ఆయన దూత ముందరగా వెళ్ళదు. ఆయన మాటకు ఎవరైతే లోబడతారో ఆయన ఏం చేయమన్నాడు, ఏది చెబుతున్నాడు, ఆయన ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటకు నువ్వు లోబడినప్పుడు నీకు ముందుగా ఆయన దూత వెళ్తుంది. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. కానీ రెండో కోణం ఏంటంటే దేవుని మీద ఆధారపడేవారికి. మోషే ఇప్పుడు ఎవరికి మొరపెడుతున్నాడంటే దేవునికి. ఎందుకు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. సో ఆయన దూత ఎవరికి ముందరగా వెళ్తుందంటే ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వారికి ముందుగా. ఎవరైతే మొట్టమొదటిగా ఆయన మాటకు లోబడిన వారికి ముందుగా ఆయన దూత వెళ్తుంది. రెండోదిగా ఎవరికి ముందుగా వెళ్తుందంటే ఆయన దూత ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో. మోషే పరిస్థితి ఫరో సమీపిస్తున్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఎర్ర సముద్రం మధ్య ఎదురుగా ఉన్నప్పుడు, వెనక నుండేమో ఫరో సైన్యం వస్తున్నప్పుడు మోషే దేవుని మీద ఆధారపడ్డాడు, మనుషుల మీద ఆధారపడలా. ఏ వ్యక్తి అయితే మనుషుల మీద ఆధారపడుకోకుండా దేవుని మీద ఆధారపడతాడు, ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడతాడు, ఆ దేవుని మీద ఆధారపడే ప్రతి వ్యక్తికి, దేవుని మాట లోబడే వ్యక్తికి కానీ దేవుని మీద ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ మనుషుల వైపు చూడకుండా, మనుషుల మీద ఆధారపడకోకుండా దేవుని మీద ఆధారపడే ప్రతి మనుషునికి ముందరగా దేవుడు తన దూతను పంపడానికి ఇష్టపడుతున్నాడు. ఇది రెండో విషయం. మూడోదిగా చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మాట ప్రకారం చేసేవారు. ఏమంటున్నాడు దేవుడు? సాగిపోడు అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఎప్పుడైతే మోషేని దేవుడు సాగిపోమంటున్నాడో ఆ మాట ప్రకారం ఏం చేస్తున్నాడు? చేసేవాడు అంటున్నాడు. ఒకటి ఆయన మాటకు లోబడిన వారికి ఆయన దూత ముందరికి వెళ్తుంది. తర్వాత ఎవరికి ముందుకు వెళ్తుందంటే ఆయన దూత మొదట ఆయన మాటకు లోబడిన వారికి, రెండు ఆయన మీద ఆధారపడిన వారికి ప్రతి విషయంలో, రెండు ఆయన మాట ప్రకారం చేసేవారు. ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాట ప్రకారం చేసేసేటటువంటి వారు, ఆయన చెప్పింది చేసేటటువంటి వారు, ఆ మాట ప్రకారం చేసేవారికి ముందుగా దూత వెళ్తుంది. చూడండి, ఫరో కాదు, మోషే వెళ్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళి కొన్ని కార్యాలు చేసినప్పుడు ఒక సందర్భంలో ఫరోతో మోషే అంటాడు, నేను నీ మొహం చూడని వెళ్ళిపోతాడు. మోషే కూడా నేను మొహం చూడొద్దంటాడు, నువ్వు నా దగ్గర రావద్దని ఫరో కూడా అంటాడు. వాళ్ళిద్దరు అట్లా సంభాషణ జరిగిన తర్వాత మోషేకి నేను నీ మొహం చూడని వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడితే ప్రభు నేను వెళ్ళను అనుకోకుండా మరలా ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు తన ప్రాణాలకి ఏంటో చెప్తాడు.
దేవుని ప్రణాళిక ఏంటో ఫరోకి చెబుతూ వస్తాడు మోషే. దేవుడు ఇలా చేయాలనుకుంటున్నాడు, ఇలా జరగబోతుందని. అంటే దేవుని మాట ప్రకారం చేసేవాడు. ఒకసారి ఫరో దగ్గరికి వెళ్ళి నేను రానని చెప్పినా మరలా దేవుడు మాట్లాడినప్పుడు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుని మాట ప్రకారం చేస్తున్నాడు, కానీ తన మాట ప్రకారం తాను చేయట్లా, తన ఇష్ట ప్రకారం తాను చేయట్లా, తన ఉద్దేశాల ప్రకారం తాను చేయట్లా, తన ఆలోచన ప్రకారం తాను చేయట్లా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చేస్తున్నాడు. నేను ఫరో దగ్గరికి వెళ్ళను కదా, నేను రానన్నాను కదా, నేను ఎందుకు వెళ్ళాలని ఇంటికాడ కూర్చోట్లా. దేవుడు మాట్లాడాడు కాబట్టి నువ్వు మరలా ఫరో దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మరలా వెళుతున్నాడు. అంటే దేవుని మాట ప్రకారం చేస్తున్నాడు, కానీ తన మాటని తన ఇష్టాన్ని ఎక్కడ కూడా నెరవేర్చుకోవడానికి ఇష్టపడాల. ఈరోజు మనం గమనించాలి, ఆయన దూత ఎవరికి ముందుగా ఆయన దూత వెళ్తుందంటే, ఒకటి ఆయన మాటకు లోబడిన వారు, రెండు ఆయన మీద ఆధారపడిన వారు, మూడు ఆయన మాట ప్రకారం చేసేవారు. ఆయన మాట ప్రకారం చేసేవారే తప్ప ఆయనకు విరోధంగా ఉండేవారు కాకుండా ఆయన మాట ప్రకారం ఎవరైతే చేస్తున్నారో, ఆయన చెప్పింది ఎవరైతే చేస్తారో వారికి ముందుగా ఆయన దేవతను పంపిస్తున్నాడు దేవుడు. ఇక 4వదిగా చూసినట్లయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఇంకో మాట ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నా. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివీలు, యెబూసీలు నివాస స్థలమైనటువంటి పాలు తేనె ప్రవహించే దేశంలోకి వారిని నడిపించుటకు దిగువచ్చి ఉన్నాను దేవుడు చెబుతున్నాడు. అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు. దేవుడు నేను ఇలా దిగువచ్చాను, ప్రజలకి పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్ళటానికి నేను దిగువచ్చి ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నెరవేరుస్తున్నాడు మోషే. దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు. దేవుని ఉద్దేశాలకి ఎన్నడూ కూడా విరోధంగా లేడు మోషే. దేవుని ఉద్దేశం ఏంటి? ప్రజల్ని పాలు తేనె ప్రవహించే దేశాన్ని పంపించాలి, అది దేవుని ఉద్దేశం. ఆ పాలు తేనె ప్రవహించే దేశాన్ని పంపించడం కొరకై దేవుడు దిగువచ్చాడు. దేవుడు ఏదైతే దేవుని ప్రజల్ని పాలు తేనె ప్రవహించే దేశాన్ని పంపించడం కొరకై దిగువచ్చాడో ఆ ఉద్దేశం, దేవుని ఉద్దేశం మోషే ద్వారా నెరవేర్చాలని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ఏంటి దేవుని ఉద్దేశం అంటే? పాలు తేనె ప్రవహించే దేశానికి ప్రజలు పంపించాలి. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలిచ్చి, ఐగుప్తు బానిసత్వం నుండి బయట తీసుకొచ్చి పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలి. కాబట్టి అది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని సఫలపరుస్తున్నాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు మోషే. అందుకే దేవుడు తన దూతను మోషేకు ముందుగా పంపడానికి కారణం ఏంటంటే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు. దేవుని ఉద్దేశం ప్రజలు కానానులోకి వెళ్ళాలి, ప్రజలు కానాను పాలు తేనె ప్రవహించే దేశంలోకి ప్రజలను చేర్చాలి, అది దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశాన్ని మోషే నెరవేరుస్తున్నాడు. ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాడో, ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తానికి ఇష్టపడతారో వారికి ముందుగా దేవుని దూత వెళ్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు ఉన్నారు. కలువరిశిలులో ప్రజలందరి మానవాళి పాపాల కొరకు ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం. పాప పరిహార నిమిత్తమే ఆయన కుమారుడు యేసుప్రభు పరిశుద్ధ రక్తం చిందించాలని దేవుని ప్రణాళిక. అందుకే దేవుడు తన కుమారుని ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించాల. అంత గొప్ప దేవుడు తన కుమారుని ఇవ్వడానికి ఆలోచించాడు కదా, ఆలోచించాలి. ఆయన కుమారుని మన కొరకు ఇవ్వడానికి కూడా ఆలోచించుకోకుండా ఆ కుమారుడు కలువరిశిలో కాచిన రక్తం ద్వారా, యేసు ప్రభువు యొక్క స్వరక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన సంఘముగా మనం చేస్తూ వచ్చాడు. అంటే ఆయన తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు కాబట్టి మన సంఘంగా చేపట్టాలి, లేకపోతే అయ్యేవాళ్ళం కాదు. మోషే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు కాబట్టి కానానులోకి దేవుని ప్రజలు వెళ్ళటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అలా మనల్ని కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరచడం కొరకే, సంఘంగా చేయడం కొరకే తన కుమారుని రక్తాన్ని కార్చేదట్టు చేశాడు. ప్రియులారా, మోషే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు, ప్రజలను కానానులో చేరుస్తున్నాడు. యేసు ప్రభువు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు, మనందరికి పాపాలకు విముక్తినిచ్చి పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఇది దేవుని ఉద్దేశం నెరవేర్చడం. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని ప్రజలు నెరవేరుస్తారో అప్పుడు ఖచ్చితంగా, అంటే నువ్వు అనేకులు కానాల్లో కంటే పరలోక రాజ్యాన్ని నడిపించడం దేవుడిని పట్ల పెట్టిన దేవుని ఉద్దేశమేమో, ఆ ఉద్దేశం నువ్వు నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా మోషే లాంటి జీవితం నీకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు తన దూత నీకు ముందుగా పంపుతాడు. ఇది 4. 5వ విషయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకుపోవాలను. ఇక్కడ ఏంటంటే దేవుని చిత్తం ఇంపార్టెంట్. దేవుని చిత్తం చేయటం అన్నది ఇంపార్టెంట్. మోషే తన జీవితంలో తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని ఎప్పుడు చేసుకోవట్లేదు. దేవుని చిత్తమే. యేసు ప్రభువారు కూడా కలువరిశిల్లో అంటారు, తండ్రి ఇది నీ చిత్తమైతే నా యొద్ద నుండి పాత్ర తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించను కాక, నీ చిత్తమే నెరవేర్చబడును కాక. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, దేవుని చిత్తానికి ఇష్టపూర్వకం ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు, వాళ్లకు ముందరగా దేవుని దూత వెళ్తుంది. సో ఎవరికి ముందుగా ఆయన దూత వెళ్తుంది? ఆయన అంటాడు కదా, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళు అని అంటున్నాడు. ఇది ఎవరికి ముందుగా ఆయన దూత వెళుతుందంటే, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళు అంటున్నాడు. ఆయన దూత ఎవరికి ముందుకు వెళ్తుందంటే మొట్టమొదటిగా ఆయన మాటకు లోబడిన వారికి, 2 ఆయన మాటకు లోబడిన వారి మీద మొట్టమొదటిగా ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్తుంది అంటున్నాడు.
ఎవరికి ముందుగా ఆయన దూతను పంపుతున్నాడు అంటే ఆయన మాటకు లోబడిన వారికి ముందుగా ఆయన దూతను పంపుతున్నాడు. ఆయన మీద ఆధారపడిన వారికి ముందుగా ఆయన దూతను పంపుతున్నాడు. ఇంకా ఆయన మాట ప్రకారం చేసే వారికి ముందుగా ఆయన దూతను పంపుతున్నాడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారికి ముందుగా ఆయన దూతను పంపుతున్నాడు. ఆయన చిత్తాన్ని చేసే వారికి ముందుగా ఆయన దూతను పంపుతున్నాడు. మనకు ముందుగా దూత వెళ్తుందంటే ఈరోజు దేవుని వాక్యం ఇచ్చాడు కదా, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళాలంటే మనకు ముందుగా వెళ్తుందని కాదు. మనం ఇవన్నీ చేస్తే మనకు ముందుగా ఆయన దూత వెళ్తుంది. ఇవన్నీ మనం చేయనప్పుడు మనకు ముందుగా ఆయన దూత వెళ్ళదు. కాబట్టి మనకు ముందుగా ఆయన దూత వెళ్ళటం కొరకై మన ఈ మోషే లాంటి జీవితం, మోషే ఎలా ఏవి చేస్తూ వచ్చాడు దేవుడు, అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ముందరికి వెళ్ళే వరకు ఉన్నప్పుడు దేవుడి దూత మనకు ముందుగా వెళ్ళి అమోరీలు, పెరిజీలు, హిత్తీలు, హివీలు, యోబుసులు, ప్రమాదకరమైన వారందరినీ దూరపరిచి మనకు సరైన మార్గం నడిపించి సరైన మార్గం మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని చేర్చేదుకుంటుంది. కాబట్టి వెళ్ళాల్సిన గమ్యాన్ని చేర్చడం కొరకై మార్గంలో ఉన్న శత్రువులందరినీ దేవుని దూత వెళ్ళి మనకు ముందుకెళ్ళి వారిని హతమార్చినట్లు మోషే లాంటి జీవితాన్ని మనం జీవించడం కొరకు ప్రభు సాయం చేయడం కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపేర్లో గొప్ప తండ్రి వందనాలు. ఎత్తబడిన మాటలకు నీరు కాడి ఫలింపు చేయండి. మీ దూత మాకు ముందుగా వెళ్ళాలంటే మేము ఎలా ఉండాలో చూస్తున్నాం. ఎవరికి ముందుగా మీ దూతను మీరు పంపిస్తున్నారో చూస్తున్నాం. మోషేలకు పంపిస్తూ వచ్చి మోషే ముందుగా మోషే ఎలా ఉన్నాడో చూసాం. అలాంటి జీవితం మేము కూడా కలిగి మోషే లాంటి జీవితం కలిగి ఉన్నట్టు సాయం చేయమని యేసు ప్రభు మీరు ఈ దినమంతా కాదు ఈ జీవితకాలం అంతే మోషే లాంటి జీవితం కలిగి మీ దూత మాకు ముందుగా వెళ్తూ మాకు ప్రమాదకరంగా కీడు చేసేవారిని పారదోలేటట్టు ప్రభు మీరే సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.